హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ ది అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు నా లైఫ్‌లో ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అదే పాజిటివిటీ అండ్ మేనిఫెస్టేషన్. అసలు నా లైఫ్‌లోకి ఇలాంటి వర్డ్స్ ఎలా వచ్చాయి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక విషాద గాథ గురించి తెలుసుకోవాలి. 2024లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ ద మార్కెట్ వాస్ వెరీ బ్యాడ్ అండ్ ఎవ్రీవన్ వాస్ స్కేరింగ్ మీ. అసలు ఏ మార్కెట్ బాలేదు. ఎందుకు ఇప్పుడు గ్రాడ్ అయ్యావు అని. ఐ వాస్ సో స్కేర్డ్. అసలు నిజంగానే నేను ఎందుకు గ్రాడ్ అయ్యాను? జాబ్ వస్తుందా రాదా? లోన్ ఉంది ఫ్యామిలీకి ఎలా? చాలా క్వెషన్స్ ఉండే. దెన్ ఐ మెట్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ హూ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఆఫ్ మై లైఫ్ టుడే. అండ్ ఆ పర్సన్ నాతో ఒక విషయం చెప్పారు. అది నా మైండ్‌లో అలా ఉండిపోయింది. ఏంటో తెలుసా? నేనేమి స్పెషల్ కాదు. నేను కూడా మీలాగే ఎప్పుడు లైఫ్‌ని తిడుతూ నాకే దరిద్రం చుట్టుకుంటుంది. నాకే ఇలా ఉంటది. ఎందుకు నాకే ఇలా అవుతుంది? ఇలాంటి కామన్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఎప్పుడు బాధపడేదాన్ని. దెన్ ఐ మేడ్ ఎ స్పెషల్ పర్సన్. ఈ పర్సన్ నాకొక విషయం చెప్పారు అండ్ నా బ్రెయిన్‌లో అలా ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే, యూ ఆర్ నాట్ నెగెటివ్ బై హార్ట్. యూ ఆర్ నెగెటివ్ బై యువర్ మైండ్. అంటే మనసులో చాలా పాజిటివిటీ ఉంది. చాలా హోప్ ఉంది. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. కానీ నీ బ్రెయిన్ ఏదైతే ఉందో అది నెగటివిటీ మీద ఫీడ్ అవుతోంది. నీ సబ్‌కాన్షియస్‌గా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నావు. సో, దట్ ఈస్ వై యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ నెగెటివ్ వే అని. రియల్లీ ఐ రియల్లీ డిడ్న్ట్ గెట్ ద పాయింట్. బట్ జెన్యూన్‌గా అది నాకు చాలా అది నేను అది నేను కన్సిడర్ చేయడం నాకు చాలా చాలా బెనిఫిట్ అయింది. అండ్ హి హ్యాండ్ ఓవర్ మీ వన్ బుక్. దిస్ బుక్ 'ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్' బై నార్మన్ విన్సెంట్. ఈ బుక్ ఎంత బావుంది అంటే అసలు ఒక చాప్టర్ చదవగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. అలా నేను చదువుతూనే ఉన్నాను. ఆ తర్వాత నా లైఫ్ ఎలా మారిందంటే లిటరల్లీ యూ కుడెంట్ ఈవెన్ బిలీవ్. ఇప్పుడు ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ మై లైఫ్, ఫర్ వాటెవర్ ఐ హావ్. అసలు నా లైఫ్‌ని తిట్టుకోవట్లేదు. నా లైఫ్‌లో వచ్చే కష్టాలని అస్సలు బాధపడట్లేదు. యూ నో వాట్? నేను ఈ పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్‌లోకి ఇంకా చాలా కియోటిక్ సిట్యుయేషన్స్ వచ్చాయి నన్ను టెస్ట్ చేయడానికి. బట్ ట్రస్ట్ మీ, నేను ఎంత పాజిటివ్‌గా ఉన్నా అంటే, ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా అంటే, అంతట అవే పక్కకెళ్ళిపోయాయి. నా వేలో నాకు ఆటోమేటిక్‌గా వే వచ్చేసింది. లిటరల్లీ ఇట్స్ సో స్ట్రాంగ్ గైస్. అండ్ దిస్ ఈస్ దట్ వన్ బుక్ దట్ చేంజ్డ్ మై హోల్ లైఫ్. అండ్ ఇలాంటి ఇంకా బ్యూటిఫుల్ బుక్స్ ఏమన్నా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో చేస్తాను. అండ్ అదే పర్సన్ నుంచి నేను మేనిఫెస్టేషన్ కూడా నేర్చుకున్నా యాక్చువల్లీ. సో, ఎప్పుడు నా లైఫ్‌లో నేను ఏదనుకున్నా కూడా అయిపోయేది. కానీ నేనెప్పుడు నెగెటివే అనుకునేదాన్ని. బట్ ఆ పర్సన్ నాకు నేర్పించారు. నా లైఫ్‌లో నాకేం కావాలి? నాకేం రావాలి? అనేది ఒక క్లియర్ విజన్ వచ్చేలాగా నాకు హెల్ప్ చేశారు. అండ్ టుడే ఐ అట్రాక్ట్ ఎవ్రీ సింగిల్ థింగ్ వాటెవర్ ఐ వాంట్ ఇంటు మై లైఫ్. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అండ్ విజువలైజేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవాల్టికి ఇంతే. బాయ్ బాయ్.